మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఒక బలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకుండా ఇంకో ప్రక్కన ఆర్థికంగా మరి అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ కార్యాచరణని సరైన దిశలో పెట్టే ఒక ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తున్న తరుణంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని ముందుకు నడుస్తూ మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు ప్రధానమైన కార్యక్రమాలకి ఒక దిక్సూచిగా ఒక ఉదాహరణగా నిలబడాలి. పక్కన ఉన్న మూసీ నదికి సంబంధించిన మురికి నీరు కానీ ఆ గాలిని పీల్చడానికి ఇదే ఉప్పల్ బగయాత్ సంబంధించిన చుట్టూ పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతవాసులు ఏ పరంగా ఈనాటి వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. శాశ్వత పరిష్కారం కావాలని మూసీ నది ప్రక్షాళన మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేపడితే దాన్ని అడ్డుపట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అయినా కూడా ఆగం. మూసీ నది ప్రక్షాళన చేయటం జరుగుతుందని ఏ పేదవాడికి కానీ నష్టపోయే కార్యక్రమం చేయమని ఆ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ మేము ఒక కార్యాచరణతో ముందుకు పోతామని మూసీ పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతవాసులకు కానీ జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులకు కానీ అటు ప్రక్కన ఉన్న వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు నల్గొండ జిల్లా వాసులందరికీ సంబంధించి మూసీ నది ప్రక్షాళన చేసి ముందుకు నడుస్తామని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్.